చాలామందికి ప్రార్థన చూడండి, ఈరోజు ఏం ప్రార్థన చేశారు? సైలెంట్గా ప్రభా దీవించు, ఆశీర్వదించు, అంతేనా? లేకపోతే ఉన్న బాధలను చెప్పుకున్నావా? కొంతమంది కష్టాలు బాధలు వస్తే చెప్పుకుంటారంట, అన్నీ బాగుంటే చెప్పుకోరంట. అన్నీ బాగుంటే దేవుడి గుర్తురాడు పాపం. ఆ దేవా థ్యాంక్ యూ అంతే, అయిపోయింది. బట్ దాని కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గర చేస్తారంట. నో నో నో, గాడ్ వాంట్స్ స్టెడ్ ఫాస్ట్ రిలేషన్షిప్, స్థిరమైన సంబంధం, సహవాసం దేవుడు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడన్నా ఎవరన్నా మీ దగ్గరికి దుఃఖం వచ్చినప్పుడు మాత్రం వచ్చి కలిసే వాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఉన్నారులే. ఎప్పుడన్నా బాధ వస్తే నాకు మెసేజ్ వస్తారు, లేకపోతే రాదు. అన్నీ బాగున్న రోజున ఒక మెసేజ్ కూడా రాదు. సెలబ్రేషన్ చేసినప్పుడు ఒక మెసేజ్ కూడా రాదు. కష్టం ఉన్నంత మాత్రం ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది నాకు. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళతో డూ యూ థింక్ ఐ రియల్లీ కేర్ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్? జెన్యున్లీ ప్రే, దేవా చూడు ప్రభా, సాయం చేయ ప్రభా, బికాస్ ఆఫ్ మై ఇంటగ్రిటీ అండ్ మై క్యారెక్టర్ ఐ డూ దట్. బట్ దెన్ వారితో స్నేహం చేస్తానా? అసలు కాదు. నీకు అన్నీ బాగున్నా అన్నీ బాగోకపోయినా సహవాసం కలిగి ఉన్న వ్యక్తి నిజమైన స్నేహితుడు అని చెప్పాలంటే మనం దేవుని స్నేహితులు అన్నప్పుడు దేవునితో మన హృదయాన్ని పంచుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గర మన స్థితిగతులను ఒప్పుకోవాలి. తప్పు చేశామంటే తప్పు చేశామని చెప్తాం. కొంతమంది తప్పు చేశారని గ్రహించారంటే ఇంకెవరితో చెప్తారు? సో దట్ ఈస్ అ ప్రాబ్లం.